ఏ మానవుడు కూడా మానవుడికి రక్షణ తీసుకుని రాలేడు. ఏ మానవ యొక్క ప్రయత్నం కూడా మానవుడి రక్షణ కలిగించదు. ఏ విధంగా సమాధానం కనుగొనడానికి విషయంలో మానవుడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని యొక్క సమాధానానికి వారు వచ్చినప్పుడే సమాధానం ఏమిటో దేవుని యొక్క సమాధానానికి వచ్చినప్పుడే పాపం అంటే ఏమిటో వారు తెలుసుకుంటారు. మరి మనం ముందుగా చూసినాం అద్భుత కార్యాలు కానీ లేక సూచనలు కానీ ఇవేవి కూడా మనం సాయం చేయలేదు. మనం వేరే వేరే మార్పులు చెందేవాళ్ళప్పుడు కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే మనందరూ కూడా చూడగలుగుతున్నాం. క్రీస్తు యొక్క ప్రశస్త రక్తమే మనం కడగలదు. ఆ విషయాన్ని మనం గ్రహించగలుగుతున్నాం. మరి మార్గం ద్వారా ఈ అనుభవాన్ని మనం పొందగలం. We are unrighteous, unbelief. ఈ లోపల మనం ఎంత నీతిమంతులైనప్పుడు కూడా దేవుని ముందు మనం ఎంతో అపవిత్రులంగానే ఉన్నాం. ఎంత పాపాత్మైనప్పుడు కూడా మన సొంత పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. ఈ యొక్క అనుభవం పొందిన తర్వాత మనం ప్రజల మధ్య వచ్చినప్పుడే ఒకరికొకరు సహాయం చేసుకోగలిగి ఉంటాము. దేవునికి సన్నిధికి వెళ్ళిపోయేది ఎంతో విచారకరమైన విషయం. అయితే దేవునికి సాన్నిధ్యంలో ఉండేది ఎంతో సంతోషకరమైన విషయం.
దేవుని వాక్యం మనం చదివినప్పుడే మన నిజ స్థితి ఏమైందో దాన్ని మనం గుర్తించగలం. కాదు కానీ వాయిస్ కానీ అక్కడ ఉన్న కావాల్సిన వెళ్ళినప్పుడే దేవుడి సన్నిధిని మనం అనుభవించగలం. ఏ భాషలోనూ మనం మాట్లాడండి, దేవుని వాక్యం నుండి మనకు ఆదరణ ప్రత్యక్షత మనం పొందగలం. అది 15 రూపీస్ అండి తెలుగు యాభై దారి కీర్తన 15 17 వచ్చిన విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు. దేవ విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యం చేయవు. Oh Lord, open down my lips and my mouth shall only again become righteous before God and to recognize our sinful condition as sinners. మన పాపమని మన నిజ స్థితిని దేవుని స్థానంలో ఒప్పుకున్నప్పుడే మరి మన నీతిమంతులుగా తీర్చబడే మార్గం అదే ఒక్కటే. మరి మానవుడు మనకి ఏదైతే ఇస్తున్నాడో అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. అయితే తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధనుడు. యెహోవా చేత నిర్దోషం పెంచబడినవాడు ఆత్మలో తత్వం లేనివాడు ధనుడు. దేవుని పక్షిగా ఎవరైతే నీతివంతుగా చేర్చబడినాడో ఆ వ్యక్తి మరి పట్టణంలో కావాలంటే ఎక్కడైనా కూడా ఎంతో సంతోషకరమైన వ్యక్తిగా ఉంటాడు. అప్పుడు నిశ్శబ్దం గురించిన విషయాలు ఆయన దృష్టిలో నిజమైనగా కనిపిస్తుంది. కీర్తన 27. Moving with the Lord's servant all these years, ప్రభుత్వ యొక్క సేవలతో ఈ సంవత్సరాలన్నీ కూడా నేను కలిసి తిరిగిన తర్వాత simple matters only I have learned, but they are very important విషయాలు that was useful for my life. అవి నా జీవితం కొరకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. And that kept me true in my testimony all these years. ఈ సంవత్సరాలన్నింటిలో కూడా అదే నా సాక్ష్యాన్ని సరిగా ఉంచుకోవడంలో సాయం. If all of us can understand this one matter, not intellectually but spiritually, as the Lord has recorded in the scripture. మనం అందరూ గ్రహించాల్సిన ఒక్క విషయం ఏంటంటే మన మెదడులో ఉండే జ్ఞానం ఇష్టం కాదు, కానీ దేవుని యొక్క ఆత్మూలకమైన జ్ఞానం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించవలసింది. If we can understand not with intellectual knowledge, మనం మన కలిగినటువంటి మానవుడికి జ్ఞానంతో దీన్ని గ్రహించకుండా one matter, ఒక్క విషయం ఏంటంటే insisted at this time. ఈ సమయంలో నేను నొక్కి చెప్పాల్సిన ఒక్క విషయం ఏంటంటే What was brother was telling? సహోదరు ఏదైతే చెప్తున్నాడో ఆ విషయం That is, అదేమిటంటే that the righteousness which God demands
దేవుడి మందిరం is not what we are thinking of. దేవుడి మందిరం తీసుకునే నీతి ఏమిటంటే మనం తరచు చూసిన నీతి కాదు. బట్ we have to fulfill his demand. ఆయన ఏదైతే మనల్ని కోరుతున్నాడో అవి మనం నెరవేర్చాల్సింది. That's why he read Psalm 49. దానితో కీర్తన 49 ఆయన చదివినారు. Verse 6 6వ వచనం చూడండి. Amount of property or wealth can help us to receive salvation. దాని అర్థం ఏంటంటే మరి ఈ రక్షణ మనం పొందాలంటే ఎంత ధనం కానీ లేదా ఆస్తి కానీ మనకు పనికిరాదు. పదవచనం He sees the wise man die, likewise the fool and brutal person, and leave their wealth to others. జ్ఞానులు చనిపోయిన సంగతి అతను కనబడకుండా పోదు. మూర్ఖులు పసిపాలను ఏకంగా నశించరు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. So the wisdom also is useless to attain real righteousness and salvation. కాబట్టి నిజమైన నీతి ఆ రక్షణ పొందేందుకు జ్ఞానం కూడా పనికిరాదు. So beloved, don't depend upon this worldly wisdom. కాబట్టి ప్రియులారా, లోక సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడి ఉండకండి. People try to argue many things అనేక మంది అనేక విషయాల గురించి వాదిస్తారు, ప్రయత్నిస్తారు. to prove their own righteousness and their own goodness. వారి సొంత నీతిని చూపించేందుకు వారి సొంత మంచితనాన్ని నిరూపిస్తారు. Nobody would like to heal themselves to say, I am wrong, I am sorry, it's my mistake, my failure, it's my foolishness. నేను తప్పు చేస్తున్నాను, నేను విచారపడుతున్నాను, ఇది నా బుద్ధింత, ఇది నాకు చేతకాని ఎవరు కూడా ఒప్పుకోవడానికి తగ్గించుకోరు. If that was done by every one of us, there won't be trouble anywhere in any home. ఈ కార్యాన్ని కానీ మనలో ప్రతి ఒక్కరు కూడా చేయగలిగితే ఏ గృహంలో కానీ ఎక్కడ కానీ ఎటువంటి కలవడం ఉండదు. It is because of our own wisdom by which we try to prove ourselves righteous and good and better than somebody. మన నీతిమంతులని లేదా ఎవరికైనా మంచివారని మన స్వనీతిని బట్టి నిరూపించుకోవాలని చెప్పి తోహను బట్టి ఈ కలగాలి. Then verse 12. 12వ వచనం చూడండి. Nevertheless, man being in honor abideth not. ఘనత వహించిన వాడైన మనుషుడు నిరోధాడు. He is like the beast that perisheth. వాడు నశిస్తూ మృగాలను పోలేవాడు. Whatever respect and honor we may focus on this earth, ఈ భూమి that will not help us to get salvation or righteousness. ఈ భూమి మీద మనం ఎదురైన ఘనత కానీ లేదా గౌరవం కానీ కలిగినప్పుడు కూడా దేవుని రక్షణ పొందేందుకు అది సహాయపడవు. 14వ వచనం ఆఖరి భాగం. Their beauty shall consume in grave from their dwelling. వారు పాతాళ మందులో పోర్చబడదు, మరణం వారికి కాపురేయుడు. Their beauty shall consume in the grave from their dwelling. వారి స్వరూపంలో నివాసం లేనివై Those of them people
రమ్మన్నా ఇంకేదా